ఉపాధి హామీ కూలీలకు కేంద్రం భారీ శుభవార్త. నిధులు వచ్చేశాయి. ఏపీలోని ఉపాధి హామీ కూలీలకు భారీ గుడ్ న్యూస్ అందింది. కేంద్రం కూలీలకు చెల్లించేందుకు నిధులను విడుదల చేసింది. ఏపీలోని కూలీలకు ఇచ్చేందుకు 1805 కోట్లు తాజాగా రిలీజు చేసింది. గ్రామీణ ప్రాంతాల్లో పనిచేసే ఉపాధి హామీ కూలీలకు సకాలంలో వేతనాలు చెల్లించడం కోసం వీటిని విడుదల చేశారు. ఈ విషయాన్ని కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖరరావు గారు వెల్లడించారు. రాష్ట్రంలోని ఉపాధి హామీ పథకం కూలీలకు ఆర్థిక భరోసాను అందించేందుకు కేంద్రం నిధులు విడుదల చేసిన విషయాన్ని ప్రస్తావించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ కేంద్రం గ్రామీణ అభివృద్ధి మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్‌కి ధన్యవాదాలు తెలిపారు. కూలీలకు సమయానికి వేతనాలు ఇస్తున్నామని స్పష్టం చేశారు. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వరకు చూడండి. లేకపోతే మీకు పూర్తి సమాచారం అందదు. ఎవరికి ఎంతైతే కేంద్రం విడుదల చేసిన నిధుల్లో ఎస్సీలకు 361 కోట్లు, ఎస్టీలకు 253 కోట్లు, మిగతా సామాజిక వర్గాల ప్రజలకు 1190 కోట్లు కేటాయించారు. అయితే ఉపాధి హామీ పథకంలో కేంద్రం అనేక మార్పులు చేస్తూ వచ్చింది. ఇటీవల పేరును మార్చుతూ నిర్ణయం తీసుకుంది. ఇక కూలీలకు బీమా సౌకర్యం కూడా కల్పిస్తుంది. ఏడాదికి 20 ప్రీమియంతో 2 లక్షల ప్రమాద బీమా సౌకర్యం కల్పిస్తుంది. అలాగే కూలీలు ఫిర్యాదు చేసేందుకు టోల్ ఫ్రీ నంబర్ 1800200101 కూడా అందుబాటులోకి తెచ్చింది. ఇక కూలీలకు తాగునీటి సౌకర్యంతో పాటు ఫస్ట్ ఎయిడ్ కిట్లు అందుబాటులో ఉంచుతారు. ఇక పనిముట్లు కూడా అందిస్తారు. టోల్ ఫ్రీ నంబర్ 24 గంటల పాటు అందుబాటులో ఉంటుంది. అలాగే దరఖాస్తు చేసుకున్న 2 రోజుల్లోనే పని కల్పించవలసి ఉంటుంది. వేతన పెంపు. ప్రస్తుతం ఈబీజీ రామీజీ పేరుతో ఈ పథకాన్ని కేంద్రం అమలు చేస్తుంది. గతంలో ఉన్న 100 రోజుల పని దినాలను 125 రోజులకు మార్చింది. ఇక రోజువారీ వేతన గతంలో 250గా ఉండగా ఇప్పుడు రూ. 307 పెంచారు. ఉపాధి హామీ పథకాన్ని మరింత బలోపేతం చేసేందుకు ఈ నిర్ణయాలు తీసుకున్నారు. ఈ పథకం వల్ల గ్రామీణ ప్రాంతాల నుంచి పట్టణాలకు వలసలు తగ్గుతున్నాయని ప్రభుత్వం చెబుతుంది. సొంత ఊర్లోనే దీనివల్ల ఉపాధి లభిస్తుంది. ఈ వీడియో గాని మీకు నచ్చినట్లయితే ఒక లైక్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం చేయడం మర్చిపోకండి.